మెగా డిఎస్సి పడడంతో విద్యార్థులు మాత్రం ఆనందంలో ఉన్నారు. ఇటు చూస్తా ఉంటే టీటీసీకి సంబంధించిన వాళ్ళు మాత్రం మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనివల్ల మమ్మల్ని కూడా కన్సిడర్ చేయాలి. మాకు కూడా టీటీసీ ఎయ్యాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో చెప్పండి అసలు ఏంటి మీ బాధ ఏందసలు? ఈ గవర్నమెంట్ లేటెస్ట్‌గా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అది అందరికీ ఆనందకరమే. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే టెట్ అనేది నిర్వహించకుండా డైరెక్ట్ డీఎస్సీ నిర్వహించడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మాకు క్వెషన్ ఫస్ట్. మళ్ళీ ఏంటంటే ప్రతిసారి ఇయర్లీ ట్వైస్ టెట్ కండక్ట్ చేయాలి. అటువంటిది ఎన్సీ ప్రకారం 2 సార్లు టెట్ కండక్ట్ చేయాలి. టెట్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ డీఎస్సీ చేయడం అది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం. తర్వాత ఏంటంటే మేము డీఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాము. మేము ఈ ఫీల్డ్నే ఎంచుకున్నాం. టీటీసీ కోర్స్ చేస్తున్నాము. టీచింగ్ ఫీల్డ్నే ఎంచుకున్నాము. టీచింగ్ ఫీల్డ్ని ఎంచుకొని మేము టీచర్స్ అవుదామనే ఒక ఆశయంతో మేము కోర్స్ చేస్తున్నప్పుడు మా అకాడమిక్ ఇయర్ అనేది లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల జూన్లో స్టార్ట్ అవ్వాల్సిన అకాడమిక్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ అయింది. 6 months డిలే అయింది. 6 months డిలే అవ్వడం వల్ల మాకు డిఎస్సికి ఎలిజిబిలిటీ కోల్పోతున్నాము. దీని గురించి అడగడానికి ఎస్సీఆర్ సెక్రటరియట్లో లెటర్స్ ఇచ్చాము, రెస్పాన్స్ లేదు. డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి దేవసన్న మేడంతో మాట్లాడితే ఆ మేడం ఏమంటున్నారంటే మీ గురించి మేమెందుకు ఆలోచిస్తాము, మా పని మేము చేస్తున్నాము, డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయడం జరగదు, టెట్ కండక్ట్ చేయడం కూడా జరగదు అని చెప్తున్నారు మేడం. ఆ మేడం అలా మాట్లాడడం మాకు చాలా నిర్లక్ష్యాన్ని అందించింది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు జనరల్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళకి ఏం నామ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం రూల్స్ వాళ్ళే పాటిస్తారు. వాళ్ళ ఏం తప్పు పట్టాల్సిన అవసరం. మీకు ఇప్పుడు మరి మీరు ఏం కోరుకుంటారు అని ఇక్కడ అంటే మీకు గవర్నమెంట్ జాబే కంపల్సరీ గవర్నమెంట్ ఇవ్వాలని ఉంటుందా? ఎక్కడైనా ఉండదు. అంటే మీరు కష్టపడి తెచ్చుకోవాలి, అవకాశం ఇచ్చినప్పుడు ఉండాలి. కాకపోతే మీకు ఒక ఛాన్స్ కావాలని అడుగుతారు. ఛాన్స్ కావాలి మాకు. ఆల్రెడీ ఛాన్స్ వచ్చేది, డిఎస్సి ఎలిజిబిలిటీ వచ్చేది మాకు. కానీ లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల జూన్లో మా అడ్మిషన్ జరగాలి. జూన్లో అవ్వాల్సిన అడ్మిషన్ డిసెంబర్లో పెట్టారు. దానివల్ల ఏమైంది, డిలే అయింది. డిలే అవ్వడం వల్ల మా కోర్సు కూడా ఎక్స్టెండ్ అయింది. అదే జూన్లో పెట్టేసి ఉంటే ఈ పాటికి మా కోర్స్ కంప్లీట్ అయ్యేది, మేము ఎలిజిబుల్ ఉండేవాళ్ళం కదా. గవర్నమెంట్ చేసిన నిర్లక్ష్యం వల్ల మేము సఫర్ అవుతున్నాం కదా. ఇప్పుడు అదే మేము ఏం చేస్తున్నామంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము డిఎస్సిని ఈ 10 years ఆపింది కదా, ఇప్పుడు ఇంకొద్ది ఆపి డిఎస్సిని డిలే చేసి టెట్ కండక్ట్ చేస్తే మాలాంటి వాళ్ళకు అవకాశం వస్తుంది అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. అదే రిక్వెస్ట్ చేయడానికి వస్తే గొల్లమందని పంపించినట్టు దేవసేన మేడం అలా మాట్లాడడం మాకు అసలు నచ్చలేదు. మేడం చాలా నిర్లక్ష్యంగా మాట్లాడేసారు. అది చాలా మాకు ఆందోళన కలిగించింది. ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికే చాలా రోజులు అవుతుంది డిఎస్సి ఏకైక ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మీకోసం ఈ డిఎస్సి ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కానీ టెట్ అయితే కండక్ట్ చేయాలి కదా. 6 months అయిపోయింది. లాస్ట్ టెట్ కండక్ట్ చేసి 6 months September 15 కండక్ట్ చేశారు. 6 months అయిపోయింది. రూల్ ప్రకారం మీ గవర్నమెంట్ రూల్ ప్రకారమే టెట్ కండక్ట్ చేయాలి కదా. మరి టెట్ కండక్ట్ చేయకుండా డిఎస్సి డైరెక్ట్ చేయడం ఎంతవరకు న్యాయం? ఇది టెట్ కండక్ట్ చేసి తర్వాత డిఎస్సి చేసుకోండి యాజ్ పర్ రూల్. మేమేమి డిఎస్సి వల్ల మీరేమన్నా లాస్ అయ్యేది ఏముంది ప్రధానంగా? లాస్ అంటే ఏంటి, మా ఫ్యూచర్ మేము టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నాము. మేము మా కోర్సు టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకోరు, మీరు ఒక జాబ్ అంటే మామూలుగా ఒకటి కోర్సు చేస్తారు, దానికి మీరు గవర్నమెంట్ కంపల్సరీ జాబ్ ఇవ్వలేమని రూల్ ఉందా? కంపల్సరీ జాబ్ ఇవ్వాలని కాదు. ఇప్పుడు ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇన్ని రోజులు ఆగారు. టెట్ కండక్ట్ చేయండి, మాకు ఎక్కువ ఏమద్దు. టెట్ కండక్ట్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ వేయండి. మేము టెట్ రాసుకొని డిఎస్సిలో జాబ్ కొట్టుకోమా, టాలెంట్ ఉన్న వాళ్ళు కొట్టుకుంటారు కదా. టెట్ రాయడం వల్ల మీరు డిఎస్సికి ఎలిజిబుల్ అవుతాం. అదే టెట్ కండక్ట్ చేయాల్సింది కండక్ట్ చేయకుండా డైరెక్ట్ డిఎస్సి చేయడం అనేది కరెక్ట్ కాదని మా ఆవేదన అంతే. మీ గవర్నమెంట్ రూల్ ప్రకారమే ఫస్ట్ టెట్ కండక్ట్ చేయండి. టెట్ కండక్ట్ చేసి డిఎస్సి చేసుకోండి. అప్పుడు మా దాంట్లో కూడా ఛాయిస్ దొరుకుతుంది రాయడానికి. టెట్ రాసిన వాళ్ళు, ఎలిజిబుల్ అయిన వాళ్ళు డిఎస్సి కొట్టుకుంటారు. అలాంటి ఏమైనా రూల్స్ ఉన్నాయా? టెట్ వేయాలి ఖచ్చితంగా. టెట్ వేసిన తర్వాతనే డిఎస్సి చేస్తారు. 6 monthsకి ఒకసారి టెట్ వేయాలి. లాస్ట్ టైం 6 months అయిపోయింది టెట్ వేసి. ఇప్పుడు కూడా టెట్ వేసిన తర్వాతనే డిఎస్సి వేయాలి. కానీ మేడం మీరు ఏం చేసిందంటే ఏ గవర్నమెంట్ డైరెక్ట్ డిఎస్సి వేసేసారు. కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేశారా? నెక్స్ట్ స్టెప్ అదే ఇద్దామని అనుకుంటున్నాం. మరి మేము ఏంటంటే లీగల్గా సెక్రటరియట్లో లెటర్ ఇచ్చాము, ప్రజావాణిలో లెటర్ ఇచ్చాము, ప్లస్ అక్కడ డిఎస్సి దేవసేన మేడం దగ్గర కూడా ఒక లెటర్ ఇచ్చాము. రెస్పాన్స్ ఏం రాలేదు. నెక్స్ట్ కోర్టులోకి వెళ్దామని అనుకుంటున్నాము. మేము సెకండ్ ఇయర్ డైట్ నుంచి వచ్చాము. నియర్లీ 10 డైట్స్ ఉంటాయి, గవర్నమెంట్ డైట్స్, ఇంకా ప్రైవేట్ డైట్స్ కూడా చాలా ఉంటాయి. మేము ఒక్కటే కోరుకునేది ఏంటంటే మాకు కంపల్సరీ టెట్ కండక్ట్ చేయాలి. టెట్ కండక్ట్ చేసే దీంట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి డిఎస్సి ఎలిజిబిలిటీ కావాలి కంపల్సరీ. లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇప్పుడు 2023 సెప్టెంబర్లో. ఆల్రెడీ టెట్ కండక్ట్ చేసి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సేమ్ మా సీనియర్స్కి కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే. వాళ్ళకి 2 monthsలో కోర్స్ కంప్లీట్ అవుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఫైట్ చేసి టెట్ కండక్ట్ చేయించుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చింది. మేము కూడా అదే కోరుకుంటున్నాం, ఏంటంటే మాకు కూడా ఎలిజిబిలిటీ, డిఎస్సికి ఎలిజిబిలిటీ రావాలి అంటే మేము ఖచ్చితంగా టెట్ పాస్ అయి ఉండాలి. సో యాజ్ పర్ ఎన్టీఏ నేషనల్ లెవెల్లోనే 2 times కంపల్సరీ ఇయర్లీ టెట్ కండక్ట్ చేస్తారు. సీటెట్ స్టేట్ లెవెల్లో కూడా 2 times కండక్ట్ చేయాలి.
చూసుకుంటే లాస్ట్ టైం ఎప్పుడు టెట్ కండక్ట్ అయింది, సెప్టెంబర్లో టెట్ కండక్ట్ అయింది. ఇప్పటికి 6 months కంప్లీట్ అయింది. సో మా కోసం కంపల్సరీ టెట్ కండక్ట్ చేసి ఎలిజిబిలిటీ ఇస్తే మేము ఎలిజిబుల్ అవుతాం. ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటారా గత ప్రభుత్వం? ఖచ్చితంగా. ఎందుకంటే మా కోర్సు మేము ఎప్పుడు జాయిన్ అయినాం, 2022లో జూన్లో జాయిన్ కావాల్సిన మా బ్యాచ్ డిసెంబర్ 2020లో జాయిన్ అయినాం. అంటే ఇప్పటికి 1.5 year కూడా కంప్లీట్ కాలేదు. మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చాం. ఇప్పుడు మా కోర్స్ అనేది నవంబర్ 2024లో అయిపోతుంది. మాది ఇప్పుడే జూలైలో అయిపోతే మేము ఈ డిఎస్సి నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉండేవాళ్ళం, ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉండేవాళ్ళం. పాండమిక్ వల్ల వాళ్ళు డిలే చేసి మమ్మల్ని మా కోర్స్ కంప్లీట్ కాకుండా నవంబర్ వరకు తీసుకొచ్చారు. అదే కంపల్సరీ టెట్ కండక్ట్ చేసి డిఎస్సి కండక్ట్ చేస్తే మాకు నియర్లీ 7,000 to 8,000 స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సి, ఎంత 5,000 పోస్టులతో ఇచ్చారు. ఇప్పుడు 11,000 పోస్టులతో ఇచ్చారు. అప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు మాకు కొత్త ఫ్రెషర్స్కి అయితే ఛాన్స్ రావాలి కదా. గత నోటిఫికేషన్ రద్దు చేశారు. మాది గవర్నమెంట్ డీలే చేయడం వల్ల మాది నవంబర్ వరకు వెళ్ళిపోయింది. కానీ కావాల్సింది ఎప్పుడు జూలై 2024లో మా కోర్స్ కంప్లీట్ కావాలి. కానీ అది నవంబర్ వరకు తీసుకెళ్తున్నారు. అది కరోనా వల్ల మాకు లేట్ అడ్మిషన్స్ కావడం వల్లనే. అది గవర్నమెంట్ నిర్లక్ష్యమే. ఏం చేయాలంటే మా బ్యాచ్కి కంపల్సరీ టెట్ కండక్ట్ చేయాలి. దాని తర్వాత డిఎస్సికి ఎలిజిబుల్ ఉంటాం. లాస్ట్ టైం మా సీనియర్స్కి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది. కానీ వాళ్ళకి ముందే టెట్ కండక్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అయింది. మాకు ఇప్పుడు డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మరి మేము దేవసేన మ్యామ్కి కూడా చెప్పాం. నియర్లీ 7,000 to 8,000 పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్. దేవసేన మ్యామ్ ఏమని చెప్తున్నారంటే, నేను స్కూల్లో గవర్నమెంట్ పిల్లల గురించి ఆలోచిస్తున్నామని. మరి మేము కూడా గవర్నమెంట్ స్టూడెంట్సే కదా, మేము కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే చదువుతున్నాం కదా. మా గురించి కూడా తనే కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. కానీ తను మాత్రం అసలు మాకు మొహం పైన రావు. లాస్ట్ టైం మీరే చూసుకోండి, క్లారిటీగా మీకే రియాలిటీ కనిపిస్తుంది కదా. 2018లో డిఎస్సి అయిపోయి అందరు రిపోర్ట్ అలాట్మెంట్ పేపర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది 2024, ఇప్పుడు డిఎస్సి మెగా నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత ఇంకా 5 years తర్వాత అంటే ఏం లాభం? మేము ఫ్రెషర్స్ కాబట్టి కొత్త నోటిఫికేషన్స్కి ఫ్రెషర్స్కి కంపల్సరీ ఛాన్స్ కావాలి. కేసు చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మాకు చేతిలో అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, మినిస్ట్రీ కానీ ఎవరు కానీ. సో మేము కంపల్సరీ కోర్టులో కేసు వేస్తాం. దీన్ని మాత్రం కంటిన్యూగా చేస్తాం. ఇంకా ఆల్ డైట్స్ ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో స్ట్రెంత్ వచ్చి స్ట్రైక్ చేద్దామని ఆలోచిస్తాం. రైట్, చూస్తూ ఉంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాలు కావచ్చు, అనంతాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో అవి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి చూస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అలాగే న్యాయబద్ధంగా వేయాల్సినటువంటి టెట్ వేయకుండా ఇప్పుడు వాళ్ళు డిఎస్సికి ఎలిజిబుల్ కాకపోతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కావచ్చు, ఏదైనా డిసిషన్ తీసేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించాలి. దీనిపై ఒక డిసిషన్ తీసుకుంటే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు కూడా ఒకవేళ వీలుంటే ప్రభుత్వంకి ఒకసారి ఆలోచించి వీళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించాలని ప్రభుత్వం సైడ్ నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాం. కెమెరామెన్ మధుతో అక్షిత్, హైదరాబాద్.